అట్ట వాల్చుకోమనండి ఏడ ఇటు పైన పడతారు. అన్న ఒక్క రోజు అట్ట నిలబడుకోండి అన్న. ఇప్పుడు కూడా మా కండ అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి గారికి, పెద్దలు మారెడ్డి అధ్యక్షుడు మా పట్టాభానికి, అలాగే ఈ బాబు మధు గారికి సెలవు. ఓకే, ఈరోజు గట్టపల్లి స్కూల్కి ఈ విధంగా రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఈరోజు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మా మధు గారు, మా థామస్ గారి సహాయ సహకారాలతో ఈ యొక్క స్కూల్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మన విజయలక్ష్మి గారు కూడా వాళ్ళకి చెప్పారు. వాళ్ళు కూడా 5 లక్షల చిల్లర 60,000 రూపాయలు దీనికి శాంక్షన్ ఇచ్చారు. దానికి సంబంధించి మీకు ప్రహరీ కూడా అవసరమైతే ఏది ముందు చెప్తే మీ టీచర్స్, మీ అడ్మినిస్ట్రేషన్ ఇష్ట ప్రకారంగా చెప్తే దాని ప్రకారం అధికారులు కూడా చెప్పి చేయిస్తారని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా బాగా చదవండి, చదివి అమ్మా నాన్నకి మంచి పేరు తేండి. మీ తల్లిదండ్రులు మన గవర్నమెంట్ స్కూల్స్ అంటే పేదవాళ్ళు చదివేటువంటి స్కూల్స్ ఇవి. అలాగే మీకు గతంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఫిలప్ చేసినటువంటి పరిస్థితి లేదు గత గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నారా లోకేష్ బాబు గారు మీ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత దాదాపు 15,900 టీచర్ పోస్టులని భర్తీ చేసి అపాయింట్మెంట్లు కూడా ఇచ్చిన పరిస్థితి నేను తెలియజేస్తున్నా. ఈ రోజు కూడా చాలా వరకు ఎక్కడ కూడా స్కూళ్ళలో టీచర్స్ కొరత లేకుండా చేసింది మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారిని నేను చెప్పి తెలియజేస్తున్నా. అలాగే భోజనం కూడా బ్రహ్మాండమైన భోజనం ఈరోజు మీకు ఇస్తున్న కార్యక్రమం కూడా మీరే చూస్తున్నారు, మీరే తింటున్నారు. ఎక్కడ ఇబ్బంది లేదు, మీకు బ్రహ్మాండంగా లోకేష్ బాబు గారు పెడుతున్నారు. అలాగే మీకు గుడ్లు కానివ్వండి, కిట్టు కానివ్వండి, బూట్లు కానివ్వండి, బ్యాగ్ కానివ్వండి, అన్నీ మీకు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా నారా లోకేష్ బాబు గారికి మనందరం కూడా కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతున్నారో ఆ బిడ్డల తల్లుల అకౌంట్లో ఈరోజు 13,000 చిల్లర పడుతున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. భవిష్యత్తులో కూడా టీచర్స్ గతంలో ఏ విధంగా ఉన్నారు, ఎంత అన్యాయం అంటే గత గవర్నమెంట్లో బ్రాందీ షాపుల దగ్గర క్యూలో నిలబెడితే టీచర్స్ పర్యవేక్షిస్తున్నారు. అర్థం చేసుకున్నాం ఒకసారి. టీచర్లు ఆ స్థాయి దిగించేశారు గత గవర్నమెంట్. ఈ గవర్నమెంట్లో టీచర్లకి గౌరవం ఇచ్చి, తల్లిదండ్రులను పిలిపించి మీటింగ్ పెట్టించి, బిడ్డల్ని ఇక్కడ వాళ్ళ కాళ్ళకి దండాలు పెట్టించి ప్రోగ్రామ్ని పెట్టినటువంటి ఘనత కూడా మా నారా లోకేష్ బాబు గారిని చెప్పి కూడా మళ్ళీ మేము చెప్తున్నాం. తండ్రి తిన్నటువంటి ప్లేట్ని నారా లోకేష్ బాబు గారు ఎత్తారు. అది మీకు నాన్న చెప్పున్న తల్లిదండ్రులంత గౌరవాలు మీరు చూసుంటారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తిన్నటువంటి అన్నం మీతో కూర్చొని తిన్నాడు, బిడ్డలతో కూర్చొని. లేచిన తర్వాత ఆ ప్లేట్ ఎత్తింది ఎవరు? లోకేష్ బాబు గారు, అంటే కొడుకు. కాబట్టి మీరు ఆ విధంగా తల్లిదండ్రులకి సేవ చేయాల్సినటువంటి విషయం మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. తల్లిదండ్రుల ఆశయాలను ఎప్పుడు కూడా వెమ్ము చేయకూడదని చెప్పి కూడా నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మేమందరం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళమే, మేమే ప్రైవేట్ స్కూల్లో చదివినటువంటి వాళ్ళం కాదు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదివి ఈ స్థాయికి వచ్చామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యం అని చెప్పి ఎక్కడ కూడా మేము ధైర్యంగా చెప్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఆయన గుర్తుండాలా, అంబేద్కర్ గారు మీకు గుర్తున్న అందరికీ కూడా, విద్యార్థులకు ముఖ్యంగా ఆయనే లేకపోతే, ఆయనే పుట్టకపోతే ఈరోజు ఈ పరిస్థితి కాదు మనకని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అది అర్థం చేసుకోమని చెప్పి అందరికీ తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా ఎట్లా మా పెన్నవరం కంపెనీ యజమాని గారు, మా మధు గారు అందరూ ఇక్కడ ఉన్నారు. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఈ యొక్క స్కూల్లో 10th క్లాస్లో ఫస్ట్ వచ్చిన ఇద్దరికి మీరు ఇంటర్మీడియట్ ఫ్రీగా చదివించాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా మా ఇద్దరు దాన్ని ఆమోదించారని చెప్తున్నారు. కాబట్టి హెడ్ మిస్టర్స్ గారికి
తల్లి ఈ స్కూల్లో 500 పైన వచ్చిన మార్కులు ఎవరైనా వచ్చుంటే ఇద్దరు టాపర్స్ ఇద్దరిని కూడా ఇంటర్మీడియట్ మొత్తం ఫ్రీగా చదివించే బాధ్యత పెనవర్ కంపెనీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. మీకు ఒక 5 లక్షల 10 లక్షల కావాలంటే కూడా నేను ఈ స్కూల్కి ఇచ్చేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా నేను అందరూ కూడా తెలియజేస్తూ, ఈ బిడ్డలు 8, 9, 10 క్లాస్ చదివినటువంటి బిడ్డలు చాలా మంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు ఆల్రెడీ మేము నిన్న కలెక్టర్ గారితో డిస్కస్ చేసాం. ఆ ట్రిప్ సిటీ సంబంధించినటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఎవరైతే ఆడ భూములు ఇచ్చారో వాళ్ళందరూ కూడా ప్రతి ఇంట్లో ఎంతమంది చదువుతున్నారో అంటే 9, 10 మనందరికి కాదు సైకిల్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి మేము శ్రీకారం చుడుతున్నాం సార్. మీరు కూడా మీ సంబంధించిన పైగా ఉన్నటువంటి ముఖ్యంగా మండలం కాదు మీకు దగ్గరలో ఉంటే మీ యొక్క స్కూళ్ళు చిన్న చిన్న విలేజెస్కి ఎంతమంది ఉన్నారో లెక్కేసుకొని వాళ్ళకి హీరో సైకిల్ ఆడవాళ్ళకి అయితే ఆడవాళ్ళకి మగవాళ్ళకి 8, 9 వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ నిన్న డిస్కషన్ అయింది. అంటే మనం ఇవాళ ప్రతి ఇంటికి సైకిల్ ఇచ్చేటువంటి కార్యక్రమం చదువుకున్న బిడ్డ ప్రతి ఇంటికి కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా పాపం నడిచి రావాలంటే కష్టం కాబట్టి